నాకొక కమెంట్ వచ్చిందండి. ఈ కమెంట్‌లో ఏం రాసిందో చూడండి. నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? శివుడు దేవతలకు దేవుడు. ఆయన ఒక సాధారణమైన ఆ వ్యక్తిని పూజించడం మీద ఆ వ్యక్తి భక్తుడు అవ్వడం ఏంది? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. శివుడెక్కడా? రాముడెక్కడా? హర హర మహాదేవ, జై రావణ్ మహారాజ్. ఈ కమెంట్ చేసిన వాడు ఒక రాక్షసుడని అర్థమవుతుంది. ఓరి రాక్షస రాజా, నేను చెప్పేది విను. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో శ్రీ మహావిష్ణువు ఉన్నారు, శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని నేను చెప్పట్లేదు, వేదం చెబుతుంది. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన రూపాలు అనేకమని గ్రహించాలి. ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించింది శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిలో 16 గుణములు కనిపిస్తాయి. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతా భావం కలిగిన వాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగిన వాడు, చారిత్రం కలిగిన వాడు, అన్ని ప్రాణులను మంచి కోరుకునేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన వాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించిన వాడు, తేజస్సు కలిగిన వాడు, ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని ప్రదర్శించేవాడు శ్రీరామచంద్రుడు. ఇన్ని గుణములు ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిని చూడడం కోసం శివుడు రాకుండా ఎలా ఉంటాడు రా మూర్ఖుడా? శ్రీరామచంద్రుడు ఎవరో నీకు తెలియదా? శ్రీరామచంద్రుడే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీరామచంద్రుడు. ధర్మం ఎక్కడ ఉంటే ధర్మదేవత అక్కడే ఉంటుంది. ఇక్కడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి కమెంట్స్ చేయడం మానుకో. ఇలాంటి కమెంట్స్ చేయాలనే ఆలోచన వచ్చినా నీవు పాపాత్ముడు అవుతావు. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి కమెంట్స్ చేయకండి, చేయనివ్వకండి. ఈ వీడియో కేవలం వాడికి, కమెంట్ రాసిన వాడికి మాత్రమే అంకితం చేస్తున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.